నమస్తే, నేను మధు. సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి అనుచరుడికి షాక్ తలిగే అవకాశాలున్నాయా అంటే అవుననే వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అయితే ఫైల్స్ కాలిపోయిన విషయమై వీరిద్దరిని మళ్ళీ కోర్టు విచారించనుందా? అసలు ఏం జరిగింది, ఏంటి ఆ ఫైల్స్? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, పెద్దిరెడ్డి గారికి సుప్రీంకోర్టు నుంచి షాక్ తగిలిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. దేనికోసం సార్? ఏంటి సార్ ఆ ఫైల్ విషయం? ఏంటి తగిలి పడిపోయాయి? పెద్దిరెడ్డి గారికి డైరెక్ట్ కాకపోయినా పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారు. హైకోర్టు ఇక్కడ నో అంది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా నో అని చెప్పింది. ఏ కేసులో అని అంటే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్ తగలబెట్టినటువంటి కేసులో. ఈ కేసులో ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి ఇద్దరు అధికారులని, తహసీల్దార్ని, అలాగే ఉన్నటువంటి ఆర్డీఓని సస్పెండ్ చేశారు. ఆ రోజున ఫైల్ తగలబెట్టినప్పుడు 3 సీనియర్ ఐఏఎస్ అధికారులని ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో అక్కడ పంపించారు. ఐపీఎస్ అలాగే ఐఏఎస్ 3 సీనియర్స్ అక్కడికి వెళ్ళి పరిశీలించి అక్కడ పబ్లిక్ తోటి మాట్లాడారు. ఒక నివేదిక గవర్నమెంట్ కూడా ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఫైల్స్ తగలబెట్టారు అనేది ఆ నివేదిక సారాంశం. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మీద కేసు పెట్టారు. కేసు పెడితే తేలిన అంశం ఏంటి? ఫైళ్లను తగలబెట్టారు. 22A కింద హోల్డ్ చేసినటువంటి భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవన్నీ బయటపడతాయని చెప్పేసి తగలబెట్టారు అనేది ప్రాథమికంగా అనుమానిస్తున్నారు విచారణ అధికారులు. ఆ రోజు ఏం చెప్పారు? షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. ఆఫీస్నే తగలబెట్టి షార్ట్ సర్క్యూట్ అనే ఒక క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పెట్రోల్ బస్ తగలబెట్టారు అని చెప్పి ఆడ విచారణలో తేలుతుంది. సో ఈ కేసును పరిశీలించిన తర్వాత ఈ కేసు విచారణ అధికారులు కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించిన కారణంగా ముందస్తు బెయిల్కి హైకోర్టు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా నో చెప్పింది. ముందస్తు బెయిల్కి లేదు, విచారణకి మీరు సహకరించండి అని చెప్పేసి. మొత్తం ల్యాండ్ ఫైల్ ఎందుకు తగలబెట్టారు సార్? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో సుమారుగా 9 లక్షల ఎకరాలు గల్లంత అయిపోయింది. 9 లక్షల ఎకరాలు గల్లంత అయిపోయింది. ఈ గల్లంత అయినటువంటి భూములు, దాంట్లో దేవాదాయ భూములు ఉన్నాయి, అటవీ శాఖ భూములు ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేటుకి సంబంధించినటువంటి భూములు ట్యాంపరింగ్ చేసినవి ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి. రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఈ విషయాన్ని చంద్రబాబు గారు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు. ఇప్పటికీ కూడా కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి అని అంటే ఎక్కువ గ్రీవెన్స్కి ఇవే 90% వస్తున్నటువంటి కంప్లైంట్స్ భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్. దీని మీద నేను నంద్యాల వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. నంద్యాలలో కూడా ఆయన ప్రస్తావిస్తే మా సమస్యలు తీరలేదు, పాత పుస్తకాలని కొత్త అట్లేసి ఇచ్చారని చెప్పి కూడా చెప్పారు. దాని మీద కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి విఆర్ఓని వార్నింగ్ ఇచ్చి వచ్చారు ఆయన. సరే, అదొక ఎపిసోడ్. మదనపల్లిలో జరిగింది ఏంది అని అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అడ్డా ఆ ఏరియా, అక్కడ పొంగునూరు ఏరియా కానీ మదనపల్లి కానీ ఇవన్నీ ఆయనకు సంబంధించినటువంటి ఏరియాలు. అక్కడ ఎంత పరిస్థితి దారుణంగా ఉంటుందంటే, ఉదాహరణ శ్రీకాకుళం నుంచి కొంతమంది దళితులు సైకిల్ మీద సైకిల్ యాత్ర చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని నిరసిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఆ జైల్లో పెట్టడం తప్పు అని చెప్పి నిరసిస్తూ ఏడుకొండల స్వామి దగ్గరికి వెళ్ళారు. వెళ్లే మార్గంలో ఈ పొంగునూరు కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఈ పొంగునూరు కాన్స్టిట్యున్సీ మీదకి వెళ్తున్నటువంటి సందర్భంగా వాళ్ళని ఆపి, వాళ్ళని ఆ జెండాలు మొత్తం తీసేయించి, వాళ్ళు వేసుకున్న పసుపు చొక్కాలు తీసేయించి అండర్వేర్ మీద నిలబెట్టి పంపించారు. అది పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం యొక్క పరిస్థితి. అది చూసినటువంటి వాళ్ళు మనం అసలు నాగరిక సమాజంలో ఉన్నామా అనాగరిక సమాజంలో ఉన్నామా అని అది ఒక అనుమానం వస్తుంది. అక్కడి నుంచి దళితులు, ఎస్సీలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా అరెస్ట్ నిరసిస్తూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తే ఎదురైనటువంటి అనుభవం పొంగునూరు నియోజకవర్గం, ఆయన నియోజకవర్గం పరిధిలో. అంటే ఎవరు మాట్లాడకూడదు అని. ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏంటి? ఇప్పుడు ఈవెన్ రైతులకు సంబంధించి కొన్ని పట్టా భూములు కూడా, లేదా పక్కా రిజిస్ట్రేషన్ భూములు కూడా ఆయన కావాలంటే ఇచ్చేయాలంట, లేదంటే లాక్కోవటమే అని చెప్పి కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు కొన్ని. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇవి కాకుండా అటవీ భూములు కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ, వీటన్నిటిని 22A అనేది ఒకటి ఉంది, హోల్డ్లో పెట్టేస్తారు. హోల్డ్లో పెడితే అవి రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. సో హోల్డ్లో ఉన్నాయి అని చెప్తే ఇంకా వాళ్ళ ఎవరల్లా కాదు. ఇంకేం చేస్తారు? 22Aలో నా భూమి పెట్టారు అనుకోండి, మీకు ఇచ్చేస్తా,
ఇంకేం చేయలేం కదా ఏం చేయలేదు. అక్కడ 10 లక్షలు ఉందనుకోండి, తీసుకోండి, వాళ్ళు ఇచ్చినంత తీసుకొని 22A కింద పెడితే నేనేం చేసుకోవాలి అని చెప్పి ఇచ్చేస్తారు. అవును. లేదంటే అసైన్ ల్యాండ్స్ ని 22A కింద పెట్టేసి వాళ్ళ ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ ఆ 22A నుంచి దాన్ని రిలీవ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు. అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ ఫైల్స్ అన్ని అక్కడ ఉన్నాయి. ఆ ఫైల్స్ అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫైల్స్ ఉంటే కనుక డెఫినెట్ గా శిక్ష విధిస్తుంది. శిక్ష విధించడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అక్కడ ఉంటాయి. మరి ఆ డాక్యుమెంట్స్ లేనప్పుడు అభియోగం మోపటం తప్ప నిరూపించలేరు కదా. ఇప్పుడు నిరూపించలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం, లేదంటే కూటమి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యవస్థలు నేరాలను నిరూపించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కారణం ఏంటి? ఆధారాలు లేకుండా చేశారు. ఈవెన్ మీరు గుర్తు చేసుకుంటే 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెవెన్యూకి సంబంధించినటువంటి సర్వర్ ని షట్ డౌన్ చేశారు. అసలు 3-4 రోజులు ఎందుకు చేయాల్సి వచ్చింది? షట్ డౌన్ ఎందుకు చేశారు? షట్ డౌన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ మార్చేసుకొని వాళ్ళకి కావాల్సిన అప్లోడ్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ రీవోక్ చేశారు. ఇంత ఎలా చేయగలరు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆయన ఉత్తరాంధ్రలో దాదాపు 1,00,000 ఎకరాల పైన కొన్నారని, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అసైన్ ల్యాండ్స్, ఇలాంటి ఆరోపణలు పేపర్లో వచ్చినాయి. పేపర్లో వచ్చినట్టు అసలు ఎవరైతే రక్షణగా ఉండాలో వాళ్ళే ఈ విధంగా చేస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎంత చేసి ఉండాలి? రావు చేలో మేస్తే దూడ గట్టన మీది కదా. అలానే పై స్థాయిలో వాళ్ళే అలా చేస్తున్నప్పుడు కింది స్థాయిలో ఎలా చేస్తారు? అలానే మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో తగలబడినవి ఏంటంటే ఆధారాలు. ఏ ఆధారాలు అంటే గల్లంత అయినటువంటి భూముల సంబంధించినటువంటి ఆధారాలు. ఇదే విచారణ సందర్భంగా విచారణాధికారులు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు అవే ఉంటే కనుక డెఫినెట్ గా మీకు బోన్లో నిలబెట్టచ్చు. కానీ ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు, కనిపిస్తుంది, తగలబడింది అందరికీ తెలుసు. కానీ ఏం చేశారు? ఎన్ని భూములు ట్యాంపరింగ్ చేశారు? ఎన్ని భూములు ఏ సర్వే నెంబర్లో ట్యాంపరింగ్ చేశారు అని తెలియాలంటే ఫైల్ కావాలి కదా. ఫిజికల్ ఫైల్ లేకుండా ఏం చేస్తారు? సో అందుకే తగలబెట్టారు. కాబట్టి ఇది సీరియస్ కేసులో మీకు బెయిల్ రాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. సో మాధవ్ రెడ్డి అనే అతను ప్రధానమైన అనుచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. ఆయన విచారణకు హాజరు కావాల్సిందే. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నో అని చెప్పింది కాబట్టి విచారణకు హాజరు కమ్మని చెప్పి విచారణ సహకరించమని చెప్పింది. సో కాబట్టి విచారణకు హాజరైతే కనుక ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలం మేరకు పెద్దిరెడ్డి గారిని పిలిచి మాట్లాడాలి. అదర్వైజ్ పెద్దిరెడ్డి గారిని పిలిచి మాట్లాడడానికి కూడా లేదు. మరి ఆయన హాజరయ్యి విచారణ సందర్భంగా విచారణలో ఏం చెప్తారో, మరి ఎందుకు తగలబెట్టారని చెప్తారో, ఏ ఉద్దేశంతో పెట్టారని చెప్తారో, లేదంటే ఏం ఫైల్స్ ని తగలబెట్టాలనే ఉద్దేశంతో నువ్వు ఆ పని చేసావని చెప్పి చెప్తారో, అదంతా కూడా విచారణలో తేలాలి. ఏదేమైనా సరే ఫైల్ తగలబెట్టిన విషయమై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని విచారించడం అయితే జరుగుతుంది. ఈ విచారణ కోసం కోర్టులో హాజరుపరచాల్సి అయితే వస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇద్దరు కూడా కోర్టు మెట్లు ఎక్కుతారా, మరి దీంట్లో ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.